అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నాను. ఈరోజు కాల్ చారు పెడుతున్నానండి. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, అల్లం ఉల్లిగడ్డ పేస్ట్ మంచిగా వేపుకోవాలి. మంచిగా ఫ్రై అయింది కదండి. ఇప్పుడు కాలు శుభ్రంగా కడిగి పెట్టుకున్న కాలు ఇందులోకి వేసుకోవాలి. టేస్ట్కి తగ్గ సాల్ట్ అండి. కుక్కర్లో పెట్టాను. ఆయిల్ అంత ఇలా వచ్చింది కదండి. 2 టమాటాలు వేసాను. తగినంత సాల్ట్. మంచిగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు పసుపు వేసాక ఇలా వచ్చింది. పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయాలి. కారం వేసాక ఇలా వచ్చింది కదండి. చాలా బాగా వచ్చింది కదా. ఎప్పుడైనా నాన్ వెజ్లో ఆయిల్ ఎక్కువ పట్టిద్ది, కారం కూడా ఎక్కువ పట్టిద్దండి. ఎప్పుడైనా నాన్ వెజ్లో కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుంది. చాలా బాగుంటుంది. జలుబున్నా దగ్గున్నా పోతుందండి కాల్ చారుకి. మంచిగా కారం, ఉప్పు, పసుపు వేసాక మంచిగా వేగింది కదా. ఆయిల్ చూసారు ఎలా వస్తుందో. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. కొంచెం ఇవి చారుగానే ఉంటుంది. వాటర్ వేసాక ఇలా వచ్చిందండి. ఇది చూసారా ఎలా ఉందో. ఇప్పుడు మంచిగా 5 విజిల్స్ రావాలి. ఎంతో టేస్టీగా ఉన్న మటన్ కాల్ చారు రెడీ అండి. బాగుంది కదా. కొత్తిమీర వేసుకొని ధనియాల పొడి వేసానండి. కొత్తిమీర వేసి పని చేసుకోవటమే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.